పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది. 9 స్థానాల్లో 9 షాట్స్తో ఉగ్రమూకను మట్టుబెట్టింది. భారత సైన్యం చేతిలో సుమారు 30 మంది హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత సైన్యం మీడియా సమావేశం ద్వారా వివరాలను వెల్లడించింది. భారత సైన్యంలో ఉన్నత స్థాయి మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కలిసి మాట్లాడారు. అయితే ఈ ఆపరేషన్లో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషీ ఎవరో తెలుసా? సోఫియా ఖురేషీ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను నాశనం చేసిన మన వీర సైనికులు మరోసారి దేశం గర్వపడేలా చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్లో ముస్లిం మహిళా సైనికాధికారి సోఫియా ఖురేషీ కూడా పాల్గొన్నారు. కల్నల్ సోఫియా ఖురేషీ విలేకరుల సమావేశంలో వైమానిక దాడి గురించి సమాచారం ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ గురించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఖురేషీ విలేకరుల సమావేశంలో కల్నల్ సోఫియా మాట్లాడుతూ అమాయక పర్యాటకులు, వారి కుటుంబాలకు న్యాయం చేయడానికి ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినట్టుగా వెల్లడించారు. గుజరాత్లోని వడోదరకు చెందిన ఖురేషీ సోఫియా భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న అధికారి. ప్రస్తుతం ఆమె సిగ్నల్ కార్ప్స్లో సేవలందిస్తున్నారు. భారత సైన్యంలో తొలి మహిళా అధికారిని ఖురేషీ సోఫియా. 2016లో నిర్వహించిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక గ్రూపులో ఆమె భారత బలగాలకు నాయకత్వం వహించారు. అందులో పాల్గొన్న 18 దేశాల బృందాల్లో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం. ఐక్యరాజ్య సమితి శాంతి బలగాల్లో కూడా 6 ఏళ్ల పాటు సోఫియా ఖురేషీ తన సేవలందించారు. 2006లో కాంగోలో జరిగిన మిషన్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత మీడియాతో మాట్లాడిన ఖురేషీ పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఈ ఆపరేషన్ అన్నారు.